దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమ. మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక అమూల్యమైనటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభు. మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచి ప్రభువా, మరొకసారి నీ వాక్యపు లోతులోనికి తొంగి చూడడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యానికే మీకు వందనాలు. మా జీవితాలు మీకు తెలుసు, మా స్థితిగతులు మీకు తెలుసు, మా మనసు లోతుల్లో ఉన్నటువంటి ఆలోచనలు మీకు తెలుసు. మరొకసారి నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకు దయచేయండి. నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదు, నా జ్ఞానం చాలదు. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాతోనూ మాతోనూ మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, పేతురు ఒక అమూల్యమైనటువంటి మాటని ఈ విధంగా సెలవిస్తాడు. తన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు తను చెప్పేటువంటి మాట ఏంటి అంటే, మళ్ళీ ఒకసారి ఆ మాట మనం చూద్దాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడద్దు అంటాడు. అంటే పేతురు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా, జీవితంలో శ్రమలు, సమస్యలు ఎదురవ్వడం సహజమే. అది కూడాను విశ్వాస జీవితంలో శ్రమలు ఎదురు కావడం, ఎదురు దెబ్బలు తగలడం, కొన్ని ప్రశ్నార్థకమైన విషయాలు మన ముందుకొచ్చి మనల్ని కాస్త తికమక పెట్టడం, ఇవి మన జీవితంలో సహజంగా జరుగుతాయి. కానీ మీ జీవితంలో ఏదైనా ఒక శ్రమ మీకు సంభవిస్తే ఏదో ఒక వింత జరిగిపోతుందనేటువంటి భావన అది మీ గుండెల్లో కలగనివద్దు అని అంటాడు. ఏదో ఒక శ్రమ వచ్చినంత మాత్రాన ఏదో జరిగిపోతుంది అని అనుకోవద్దు. శ్రమ ఉంది, నిజమే. శ్రమ కలిగింది, నిజమే. కానీ ఆ శ్రమ కలుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక వింత జరిగిపోతుంది అనేటువంటి భయం, భ్రమ మీ జీవితంలో కలగనివ్వద్దు అని అంటాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ఈ ప్రయత్నాన్ని మనం చేస్తే, శ్రమ మన జీవితంలో కలగడానికి గల కారణం ఏంటి అని అదే పేతురు తన ఆ మొదటి పత్రికలోనే 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా సెలవిస్తాడు. చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏమంటాడు? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఇక్కడ వాడిన మాట ఏంటి అంటే, ఇప్పుడు మీకు బంగారం తెలుసు కదా, బంగారము శుద్ధి చేయబడాలంటే
అది దేని చేత శుద్ధి చేయబడుతుంది? అగ్ని చేత శుద్ధి చేయబడుతుంది. అందుకే మళ్ళీ ఈ మాటను ఒకసారి మనం జాగ్రత్తగా మనం చూస్తే, చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాటని, చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాటని. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన, పాడైపోయే బంగారం కూడా అగ్ని చేత పరీక్షించబడుతుంది కదా. కానీ దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమంటాడంటే, ఇందాక 4వ అధ్యాయం దగ్గర 12వ వచనంలో మీకేదైనా ఒక శోధన వస్తే, మీకేదైనా ఒక శ్రమ వస్తే, మీకేదైనా ఒక ఇబ్బంది కలిగితే, ఆ ఇబ్బంది ఏదో మీ జీవితంలో మునిగిపోతుందనేటువంటి ఒక భావన మీలో కలగనివద్దు. ఏదో నేను నిలదొక్కుకోవడానికి వీలు లేనంత పెద్ద సమస్య, ఒక ఉపద్రవం వచ్చింది అని భయపడొద్దు. ఎందుకు అంటున్నాడంటే ఈ మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మరి బంగారం కూడా శుద్ధి చేయబడడానికి అగ్నిలో వేసే కదా శుద్ధి చేయాలి. ఆ బంగారాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, నశించిపోవు సువర్ణము అంటాడు. పాడైపోయే బంగారాన్నే శుద్ధి చేయాలంటే అగ్నిని వాడినట్లుగా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని వంటి శ్రమల చేత పరీక్షించబడేటప్పుడు ఆ పరీక్షకు మీ విశ్వాసము నిలిచినదై, ఆ శ్రమలో, ఆ ఇబ్బందిలో, ఆ యొక్క శోధన కాలంలో మీ విశ్వాసం నిలిచినదై ఉండాలి. మీ విశ్వాసం అది స్థిరంగా నిలవాలి. ఎందుకు విశ్వాసం నిలవాలి అంటే, క్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడు. క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు ఖచ్చితంగా మీకు మెప్పు, ఘనత ఇవి మీకు తేబడతాయి. దాన్ని మీరు గుర్తించాలి. ప్రియ స్నేహితులరా, చిన్న చిన్న సమస్యలకే ఎంత కుమిలిపోతారండి మన వాళ్ళు. చిన్న చిన్న ఇబ్బందులకే ఎంత మానసికమైన పిరికితనానికి లోనైపోతూ ఉంటారు. దేవుడు ఏమంటాడంటే, నీ విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు ఆ పరీక్షకు నీ విశ్వాసం నిలిచి ఉంటే నీకు మెప్పు కలుగుతుంది. తెలుసా నీకు? పరీక్ష కలుగుతున్నప్పుడు నువ్వు నిలదొక్కుకోగలిగి, నువ్వు స్థిరంగా నిలిచి, ఒకవేళ నువ్వు నిలబడగలిగితే, మరి నేను ఈ మాట మీతో చెప్పాలి, తప్పదు. నిన్న ఒక స్నేహితుని కలవడానికి వెళ్ళాం. వారు చాలా అనారోగ్యంతో ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఉంటే మేము తనకి ధైర్యం చెప్పడానికి మేము వెళ్తే ఆయన ఏం మాట్లాడారంటే, ఇంకా మాతో ఎదురు, ఏమండి, దేవుని కృపే గనక లేకపోతే అసలు మనం ఈ మాత్రం ఉండగలవా అన్నారు. నిజంగా నేను అంటాను, దేవా, విశ్వాసం అంటే అది కదా విశ్వాసం. ఆయన చాలా కాలంగా మంచం మీద పడుకొని ఉన్నారు. తాను లేచి తన పనులు తాను చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. గమనించండి, సత్యం చెప్తున్నాను నేను. తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్నారు. వెళ్ళి కాసేపు వారితో కూర్చొని మాట్లాడి దేవుని విషయాలు మాట్లాడదామని కూర్చుంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? దేవుడు కనికరించకపోతే, ఆయన కృప చూపించకపోతే మనం ఈ మాత్రమన్నా ఉండగలమా? ఇట్లా ఉన్నామంటే అది దేవుని కృపే కదా. తన సమస్య చెప్పలా, తన బాధ చెప్పలా. నాకు ఇక్కడ నొప్పిగా ఉంది, ఇక్కడ బాధగా ఉంది, ఇక్కడ కష్టంగా ఉంది, అసలు ఏ విషయం చెప్పలా. తను ఏమన్నాడంటే, ఇంత ఇబ్బందులు కూడా ఈ మాత్రం ఉన్నామంటే దేవుని కృపే కదా. నాకు అనిపించింది, సవాలుకరమైన విశ్వాసం అంటే అది ప్రభువా. ఇప్పుడు విశ్వాసం నిలిచి ఉండడాన్ని చూశాను అక్కడ. అగ్ని వంటి పరీక్ష వచ్చినప్పుడు, అగ్ని వంటి శోధన వచ్చినప్పుడు, అగ్ని వంటి శ్రమ వచ్చినప్పుడు విశ్వాసం నిలుస్తుందా
లేకపోతే అది నిర్వీర్యమైపోతుందా? విశ్వాసం బలపడుతుందా లేకపోతే బలహీనపడుతుందా? ఎప్పుడైనా ఆలోచించామా? నాకు వెంటనే అనిపించింది, దేవుణ్ణి స్తుతించాను. నా గుండెల లోతుల్లో అక్కడ దేవుని స్తుతించాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, సమస్య అంటే అది ఒక ఆరోగ్య రూపంలోనే రాకర్లా. ఆర్థికంగా రావచ్చు, మానసికంగా రావచ్చు, ఒత్తిళ్ల పరంగా రావచ్చు, ఉద్యోగరీత్యా రావచ్చు, లేకపోతే అది దాని యొక్క రూపం ఎట్లన్నా ఉండొచ్చేమో. కానీ ఆ మరి సమస్య యొక్క రూపం ఎలా ఉన్నా సరే నీ విశ్వాసం యొక్క రూపం చెక్కు చెదరకూడదని పరిశుద్ధ గ్రంథం కోరుతా ఉంది. కనికరం కలిగిన ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకే సమస్య వస్తున్నప్పుడు మనం ఎట్లా నిలబడుతున్నాం? చిన్న చిన్న సమస్యలకండి, చిన్న చిన్న సమస్యలకు మనం ఎంత పిరికితనంగా మాట్లాడేస్తూ ఉంటామంటే, వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, మన యొక్క బ్రతుకులో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలి, అసలు శ్రమ కలుగుతున్నప్పుడు మన జీవితంలో మనం ఎలా నిలవాలి, ఎలా నిలిస్తే గెలుస్తాం, ఎలా నిలిస్తే ఫలిస్తాం, ఎలా నిలిస్తే అభివృద్ధి చెందుతాం. ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నెంబర్ 1, శ్రమ వచ్చినప్పుడు మొట్టమొదట రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, రోమ 12:12 ఏమంటాడంటే, శ్రమ కలుగుతున్నప్పుడు నీ జీవితంలో ఓర్పు కనిపించాలి అంటాడు. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలి. అంటే ఇంతకాలం విశ్వాస ప్రయాణాన్ని చేస్తూ కూడా శ్రమలో నేను ఎలా ప్రవర్తించాలో ఒకవేళ నేను ఇంకా గ్రహించలేదనుకోండి, శ్రమలో నేను దాన్ని గుర్తించలేదనుకోండి, నా బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? నా జీవితం అది ఎలా మారిపోతుందో తెలుసా? నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. జీవం కలిగిన దేవుని యొక్క మాట సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మనం శ్రమ కలిగినప్పుడు నీ యొక్క ఓర్పు చెక్కు చెదరకుండా కాపాడుకో. నీ విశ్వాసం పాడు కాకుండా అగ్ని పరీక్ష వంటి శ్రమ కలిగినప్పుడు ఆ పరీక్షలో నిలిచిందిగా ఉండాలి అంటే, నీకు శ్రమ కలుగుతున్నప్పుడు మొట్టమొదట, అందుకే చూడండి, కొన్నిసార్లు విశ్వాసం కోల్పోతున్నా ఉండడానికి గుర్తులు ఏంటంటే, కొన్ని గుర్తులు కనబడతాయి. ఏంటి అంటే, ఊరికే కోపం వచ్చేస్తుంది మనకి, ఊరికే విసుగుదల వచ్చేస్తుంది మనకి, ఊరికే చిరాకించుకుంటూ ఉంటాం, పిల్లల్ని కసురుతాం, పెద్దవాళ్ళతో ఎదిరిస్తాం. అంటే ఒక రకమైనటువంటి అసహనానికి గురవుతాం. వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఖచ్చితంగా నువ్వు విశ్వాస విషయంలో నిలిచి ఉండాలి అంటే నీ కోపాన్ని అణుచుకో. ఈ మధ్య నీ కోపాన్ని నువ్వు అణుచుకోలేకపోతున్నావు. నీ కోపాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మరి అణుచుకోలేకపోతే దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? నీ విశ్వాసం బీటలు వారుతుంది అని అర్థం. ప్రియ స్నేహితులారా, నీ బిడ్డలే అయినా సరే, నీ భర్తే అయినా, నీ భార్య అయినా, నీ యజమానైనా, నీ దగ్గర పనిచేసే కూలివాడైనా సరే, కొన్నిసార్లు అన్నెసరిగా అసహనంగా మనం ప్రవర్తిస్తున్నామంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే, మన విశ్వాసం బీటలు వారడం ప్రారంభమైంది అని అర్థం. రెండవది, మన విశ్వాసం పరీక్షలో నిలిచిందిగా ఉండాలి అంటే, మన విశ్వాసం దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి అంటే, మన జీవితంలో మనం చేయాల్సింది ఏంటో తెలుసా అండి? ఇంకొక అమూల్యమైన మాటని ఇక్కడ సెలవిస్తాడు. శ్రమలో మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని
నా దేవునికి ప్రార్థన చేశాను, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, శ్రమలో ఒకటి ఓర్పు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటామో రెండవ మెట్టు మనం ఎక్కగలుగుతాం. ఏంటి అంటే, శ్రమలో మొర్ర పెట్టే అనుభవం. ఒకవేళ ఎవరైనా బాగా కలవరంగా ఉన్నారనుకోండి, ఎవరన్నా మానసికంగా ఒత్తిడిలో ఉన్నారనుకోండి, ఆ ఒత్తిడిలో ఎందుకు నువ్వు ఊరికి టెన్షన్ పడతావు, కాసేపు ప్రార్థన చేసుకోవచ్చుగా అని అంటే వారికి ఎంత కోపం వచ్చేస్తుందో ఆ టైంలో. నేను ప్రార్థన చేసుకునే స్థితిలో ఉన్నానా నేను అని ఇంకాస్త ప్రార్థన చేసుకోమన్న వాళ్ళ మీద ఇంకాస్త కోపాన్ని ప్రదర్శిస్తారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా శ్రమ కలుగుతున్నప్పుడు విశ్వాస పాఠం చెప్తున్న మాట ఖచ్చితంగా మన బ్రతుకులో మనం ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి. నీ శ్రమలో నువ్వు ఓర్పు కలిగి ఉంటే నువ్వు ప్రపంచాన్ని గెలవగలుగుతావు. నీ కోపాన్ని నువ్వు గెలవగలిగితే నువ్వు ప్రపంచాన్ని గెలవగలుగుతావు. నువ్వు ఆ స్థితిని సంపాదించాలి అంటే ఇక్కడ వాడుతున్న అమూల్యమైన మాట ఏంటంటే, నీ శ్రమలో దేవుని సన్నిధిలో నిగ్రహం కలిగి మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. పరిష్కారం అంటూ వస్తే ఆయన దగ్గర నుంచి రావాలి. పరిస్థితులు మారాలంటే ఆయనను బట్టే మారాలి. నీ కన్నీరు తుడవబడాలంటే ఆయన చేతే తుడవబడాలి. నీ భయం పారద్రోలబడాలంటే ఆయన ద్వారానే జరగాలి. నీ మనసుకు స్థిమితం కావాలంటే అది ఆ నెమ్మదిని ఆయనే ఇవ్వాలి. ఇవి అన్నీ కూడా ఆయన దగ్గర నుంచి ప్రాప్తించేవే. అందుకే మనం చేయాల్సిన పని ఏంటి అంటే, జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధానంలో మన హృదయం తెరిచి, మనసు తెరిచి, మహోన్నతుడైన దేవుని యొద్ద నువ్వు శ్రమలో ఉన్నప్పుడే మొర్ర పెట్టడం నీ జీవితంలో ఒక భాగం కావాలి. శ్రమ వస్తే పరిగెత్తొద్దు, శ్రమ వస్తే పారిపోవద్దు, శ్రమ వస్తే అసహనంగా ఉండొద్దు, శ్రమ వస్తే దేవునిని స్మరించడం మర్చిపోవద్దు. శ్రమలో ఉన్నాను కాబట్టి ఈ టైంలో నేను దేవుని సన్నిధిలో మొర్ర పెట్టలేను అనే ఆ భ్రమ నీ గుండెలో నుంచి తొలగించాలి, నీ మనసు నుంచి తొలగించాలి. శ్రమలో ఉన్నప్పుడే మొర్ర పెట్టాలి. ఎందుకు అంటే ఆ మొర్ర నీ శ్రమను సద్దుమణగ చేస్తుంది. ఆ శ్రమను సద్దుమణగ చేయగలిగే ఆయుధం ఒక్క మొర్ర పెట్టడం మాత్రమే. నేను ఒక చిన్న మాట అడుగుతాను. ఈ మధ్య ఈ సమీప కాలంలో దేవుని సన్నిధిలో మనం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు నిజంగా దేవుని దగ్గర మొరపెట్టడానికి అంత స్థిమితాన్ని కలిగి ఉండగలుగుతున్నామా? ఒకటి ఓర్పు, రెండవది మొర్ర పెట్టగలిగే స్థిమితం. ఇవి రెండు మన బ్రతుకులో ఉన్నాయా? ఏమండి, పరిస్థితులన్నీ మామూలుగా ఉన్నప్పుడు నువ్వు నేను 100 కబుర్లు చెప్తాం. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు విశ్వాసానికి సంబంధించిన విషయాలు మరి ఎన్నైనా చెప్పగలుగుతాం. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, ఒకప్పుడు ప్రభు ఏం చేశాడంటే, ఇలాంటివన్నీ చాలా చెప్తాం. కానీ వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, నువ్వు స్ట్రగుల్ అవుతున్నప్పుడు, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు నలిగిపోతున్నప్పుడు, అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, యోబు గ్రంథంలో ఒక అమూల్యమైన మాట ఉంది. యోబు గ్రంథము 4వ అధ్యాయము అక్కడ 3వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు తొట్రిల్లు వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గలవారిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా
నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులక నీవు కలవరపడుతున్నావు. ఇతరులను ధైర్యపరచడానికి ఎన్నోసార్లు నువ్వు ఎన్నో మాటలు మాట్లాడావు, ఎన్నో విషయాలు నువ్వు చెప్పావు, ఎంతోమందిని ధైర్యపరిచావు, ఎంతోమంది కోసం ప్రార్థిస్తానని ప్రామిస్ చేశావు, ఎంతోమంది కోసం నిజంగానే ప్రార్థన చేశావు. కానీ ఇప్పుడు శ్రమ నిన్ను పలకరించేసరికి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే నువ్వు ధైర్యం చెడిపోయిన స్థితిలో ఉన్నావు. ఇదేనా విశ్వాసం? ఇదేనా నమ్మకం? ఇదేనా నిష్ట కలిగిన భక్తి, నిరీక్షణతో కూడిన విశ్వాసం? ఇదేనా? ఇప్పుడు అది నీకు తగులగానే అసలు నువ్వే బెంబేలెత్తిపోతున్నావు. ఇక నువ్వు నీ కుటుంబాన్ని ఎలా ధైర్యపరుస్తావు? ఒకప్పుడు నీ కుటుంబానికి ఒక ధైర్యం ఉండేది. ఏం పర్వాలేదులే, ఇదిగో నా యొక్క తల్లి ప్రార్థన చేస్తుంది, నా తండ్రి ప్రార్థన చేస్తాడు, నా లేకపోతే అన్న ప్రార్థన చేస్తాడు, నా భర్త, నా భార్య, నా బిడ్డలు ప్రార్థన చేస్తారు అని ఒక ధైర్యం ఆ కుటుంబంలో ఉండేది. ఈరోజు ఆ ధైర్యం చల్లారిపోయేలా మనం విశ్వాస విషయంలో శ్రమ కలగగానే బెంబేలెత్తిపోతూ ఉన్నాం. మనం వాక్యం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఏదో జరిగిపోతుందనే భావన నీ గుండెల్లోకి రానివద్దు. శ్రమ కలిగిన మాట వాస్తవమే, ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. అంత మాత్రాన పరిస్థితులు నీ చేతులు దాటిపోయినా ఆ కనికరం కలిగిన నువ్వు సేవిస్తున్న దేవుని చేతులు ఆ పరిస్థితులు దాటి వెళ్ళవు. గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని. కృప కలిగిన దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడు. ఆయన నిన్ను త్రోసివేయుడు. మన యొక్క జీవితంలో ఎంతవరకు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం, ఎంతవరకు నిష్ట కలిగి ఉన్నాం. అందుకే శ్రమ కలుగుతున్నప్పుడు ఆ శ్రమలో ఒకటి నువ్వు ఓర్పు కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. రెండవది, ఖచ్చితంగా శ్రమలో ఓర్పు కలిగి ఉండడం మాత్రమే కాదు, శ్రమలో మొర్ర పెట్టడం నీ వాడుక కావాలి, నీ కోరిక కావాలి. పరిస్థితులు కొంచెం గడ్డు సంస్థలా తయారవుతున్నాయి, పరిస్థితులు కాస్త కఠినంగా మారిపోతున్నాయి. అనుకున్న దానికంటే భిన్నమైన వాతావరణం కళ్ళ ముందు ఉంది. నేను ఒకటి కోరాను, పరిస్థితులు ఇంకో రకంగా మరి నా కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మొర్ర పెట్టడం, నీ ప్రతి సమస్యకు విరుగుడు మొర్ర పెట్టడం, శ్రమలో ఉన్నప్పుడే మొర్ర పెట్టగలగడం. మూడవది, శ్రమలో ఉన్నప్పుడు మన యొక్క జీవితం ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నం మనం చేస్తే, కీర్తనల గ్రంథంలో కీర్తనల గ్రంథము 32వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే చూడండి, భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. భక్తుని యొక్క నమ్మకం ఏంటో తెలుసా అండి? అయ్యా, నా దాగుచోటు నువ్వే. నాకు భయం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా నేను ఇంకెక్కడికి వెళ్ళి నేను దాక్కోలేను. నా దాగుచోటు నువ్వే, నీలోనే నేను దాచబడాలి. ఇప్పుడు ఆ తర్వాత ఇంకో మాట ఏమంటాడంటే, శ్రమలో నీవు నన్ను రక్షిస్తావు. అందుకే విశ్వాస జీవితంలో ఖచ్చితంగా శ్రమలో ఉన్నప్పుడు నమ్మిక కావాలి, ఆయన్ని ఆశ్రయించగలిగే ఆ మనస్సు కావాలి. ఒకటి, శ్రమలో ఉన్నప్పుడు ఓర్పు. ఏం కావాలట? ఓర్పు కావాలి. రెండవది, శ్రమలో ఉన్నప్పుడు మొర్ర పెట్టాలి. మూడవది, శ్రమ ఉన్నప్పుడు ఆయన్ని ఆశ్రయించే నమ్మిక కావాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే,
అంటే కొన్ని పదాలు మన పెదాలకి అలవాటైపోతున్నాయి, కానీ అవి మన యొక్క జీవితంలో ఆ దేవుని మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి కొన్నిసార్లు అది మనకి సహాయపడడంలా. ఏంటి అంటే, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఎంతమందికి కంఠస్థమో తెలుసండి ఈ మాట. కానీ వేదనకరమైన విషయం ఏంటి అంటే, ఎంతోమంది ఈ మాటని కంఠస్థం చేస్తారు కానీ దీన్ని ఆచరించరు, దీన్ని ఒక ఆయుధంగా ప్రయోగించరు. నమ్మడం కావాలి, నమ్మగలగడం కావాలి. జీవం కలిగిన దేవుని యొక్క మాట నీ మనసును తాకిన మరుక్షణం అది నీ యొక్క గుండెల్లో ఒక ధైర్యాన్ని పుట్టించగలగాలి, ఒక ధైర్యాన్ని పుట్టించగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, మన జీవితంలో నిజంగా శ్రమ కలుగుతున్నప్పుడు మనుషుల దగ్గరికి పరిగెత్తేస్తామండి. మనం మనుషుల దగ్గరికి పరుగులెత్తేస్తాం. కానీ ఎందుకు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు దేవుని మీద ఆధారపడలేకపోతున్నావు? ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నమ్మిక ఉంచలేకపోతున్నావు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, నీ గుండెల్లో నిరీక్షణ ఉన్నది సత్యమే అయితే, నీకు కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావో తెలుసా? నువ్వు దేవునిని ఆశ్రయంగా చేసుకుంటావు. నువ్వు నమ్ముతావు, నమ్మి దేవునిని ఆశ్రయంగా చేసుకుంటావు. నాలుగవది, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేసినట్లయితే, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలో తెలుసా అండి? దీన ప్రార్థన చేయాలి. ఒకటి మొర్ర పెట్టాం, ఇందాక చూసుకున్నాం ఆ మాట. మొర్ర పెట్టడం అనేటువంటి అనుభవం నుంచి దీన ప్రార్థన. ఈ ప్రార్థన ఎప్పుడైతే మీరు గమనించండి, మొర్ర పెట్టేటప్పుడు, దేవా నేను ఇబ్బందులో ఉన్నాను, నాకు వెంటనే సహాయం చేయి, నాకు వెంటనే సహాయం చేయి అని మొర్ర పెడతాం. దీన ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దేవా ఈ సమస్య ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఈ సమస్యకు పరిష్కారం ఏంటో కూడా నాకు తెలియదు, కానీ నాకు తెలిసిందల్లా ఒకటే, నీ పాదాల దగ్గర నేను కన్నీరు కార్చి ప్రార్థిస్తే ఖచ్చితంగా నువ్వు నా జీవితంలో నుంచి ఈ చిక్కుముడిని విప్పుతావని నేను నమ్ముతున్నాను. ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది అని నేను నిన్ను ప్రశ్నించే అర్హత నాకు లేదు. ఈ సమస్యను వెంటనే తీసేస్తావా లేదా అని నిన్ను అడిగేంత హక్కు నాకు లేదు. కానీ నీ బిడ్డగా ఒకటి చేస్తా ఉన్నాను, దీన మనసుతో ప్రార్థన చేస్తున్నాను. దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, దేవుని యొక్క సన్నిధానంలో ఆ దీన మనస్సు కలిగి దేవుని ఎదుట గోజాడడం. కొన్నిసార్లు దీన ప్రార్థన యొక్క విధానం ఎట్లా ఉంటుందో తెలుసా అండి? పెదాలు కదలం, పదాలు పలకం. దేవుని సన్నిధిలో కూర్చొని మనసంతా ఆయన పాదాల దగ్గర కుమ్మరిస్తూ కన్నీరు ఒలికిస్తూ ఉంటాం. అంతే, కన్నీరు ఒలికిస్తూ ఆయన పాదాల దగ్గర కనిపెడుతూ ఉంటాం. ఏదైనా ఒక్క మాట ఆయన చెప్తాడా? ఏదైనా ఒక్క మాట సెలవిస్తాడా? ఏదైనా వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడా? ఆ మాట చదవడం ద్వారా నేను ఓదార్చబడతానా? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క మాట కోసం ఆయన సన్నిధానంలో కనిపెట్టేవారిగా మనం ఉంటాం. కనిపెట్టేవారిగా మనం ఉంటాం. దేవుని యొక్క జీవం కలిగిన మాట నిజంగా మన జీవితంలో ఎంత నెమ్మదిని కలిగిస్తుందో తెలుసా? ఎంత నెమ్మదిని కలిగిస్తుంది అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. దీన మనస్సు కలిగి ప్రార్థించు. కొన్నిసార్లు అర్థం కాని సమస్యలు ఉంటాయి మన బ్రతుకులో.
కొన్నిసార్లు ఇతరులకు చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి మన బ్రతుకులో. కొన్నిసార్లు మన మనసు కుదురుగా ఉండదు, కుదుట పడదు. ఎంత ఏడ్చినా, ఎంత కన్నీరు ఒలికించినా మనసులో ఒక స్థిమితం కలగదు. కానీ దీన ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మన యొక్క గుండెల్లో ఒక నిశ్చయత ఏమనిపిస్తుందో తెలుసా అండి? నా దేవుని సన్నిధిలో నా వ్యాజ్యాన్ని, నా సమస్యను నేను అప్పగించా, ఇక ఆయన చూసుకుంటాడు. నా గుండెల్లో ఉన్న వేదన, బాధ నా ప్రభు యొద్ద నేను కుమ్మరించాను. నాకు ఒక నమ్మకం ఉంది, ప్రభు నాకు సహాయం చేస్తాడని. మీకా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణ కర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? కనిపెట్టుట అనేది అది నీ గుండె లోతుల్లో ఉన్నటువంటి దుఃఖాన్ని అది వెలుపలికి విసిరేస్తుంది అంతే. నెమ్మదినిస్తాడు దేవుడు, ఓదార్పునిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. కృపగలిగిన దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే కనిపెట్టడం అవసరం. భక్తుడు అంటున్నాడు, నా దేవుని మీద నాకు నమ్మకం ఉంది, నేను కనిపెడుతున్నాను దేవుని దగ్గర, ఆయన నాకు సహాయం చేస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ఈ యొక్క ప్రయత్నాన్ని మనం చేస్తే ఆ జీవం కలిగిన మాట మన మనసుని తాకిన ప్రతిసారి కూడా ఆయన ఎదుట కనిపెట్టడానికి మనం ప్రయత్నిస్తాం. అందుకే ఇక్కడ మొదటి విషయం ఏం చెప్పాం? శ్రమలో ఉన్నప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. రెండవది, శ్రమలో ఉన్నప్పుడు మొర్ర పెట్టాలి. మూడవది, శ్రమలో ఉన్నప్పుడు ఆయన్ని ఆశ్రయించాలి, నమ్మకంతో ఆయన్ని ఆశ్రయించాలి. నాలుగవది, శ్రమలో ఉన్నప్పుడు దీన ప్రార్థన చేయాలి, దీన ప్రార్థన చేయాలి. ఐదవది ఇక్కడ ఏమంటాడో తెలుసా అండి? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయులైన తమ దేవుని యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 5వ మాట ఏంటో తెలుసా అండి? ఇక్కడ ఏం చేయాలని వాక్యం చెప్తా ఉందంటే, ఆయన తట్టు మళ్ళు కొనుట. కొన్నిసార్లు మనం దేవునికి అందుబాటులో లేనంత బిజీ అయిపోయాం. దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టే అవకాశం కూడా లేనంత బిజీ అయిపోయాం. అయితే కొన్నిసార్లు తెలియకుండానే దేవునికి దూరం అయిపోయాం. వాక్యం ఏం చెప్తా ఉందంటే, కనీసం ఒకసారి జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆ యొక్క ఎదురు దెబ్బల నుంచి మనం తట్టుకొని తప్పించుకొని నిలబడగలగాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఆయన తట్టు మళ్ళుకొని నీ హృదయాన్ని ఆయన తట్టు త్రిప్పి ఆయన కోసం ఎదురు చూసేటువంటి మనస్సు కలిగిన వారిగా ఉండాలి. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు ఏమంటాడంటే, ఒకసారి ఆయన తన పిల్లల విషయం మాట్లాడుతూ యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 వచనాలు ఒక్కసారి మనం చూసినట్లయితే, నా గొర్రెలు నా స్వరము వినును,
నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. 27వ వచనంలో ఏమంటాడంటే, నేను నా గొర్రెలను ఎరుగుదును, అవి ఏం చేస్తాయంటే నా స్వరాన్ని వినగానే అవి నన్ను వెంబడిస్తాయి. ఆయన తట్టు మళ్ళుకోవాలి. తప్పిపోయిన గొర్రె పిల్ల గురించి యేసుప్రభు ఒక మాట, ఒక ఉపమానం చెప్పారు. అది మనకు బాగా తెలుసు. ఇప్పుడు ఈ తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల ఆ యొక్క మంద నుంచి వేరైపోయి ఎక్కడో తప్పిపోయింది. అంటే తన యొక్క కాపరితో కూడా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా మర్చిపోయి ఎక్కడో బిజీ అయిపోయింది అది. ఆ తప్పిపోయిన స్థితిలో చివరికి ఏం జరిగిందంటే, ఆయన ప్రేమ కలిగిన కాపరి కాబట్టి ఆయన మరి అక్కడ పలికిన మాట ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఈ 10వ అధ్యాయంలోనే ఆయన మాట్లాడతాడు. ఈ మంచి కాపరిగా ఆయన ఏం చేస్తున్నారు అనంటే, ఈ తప్పిపోయినటువంటి ఆ గొర్రెను ఆ కనికరం కలిగిన ప్రభు వెతకి తీసుకొచ్చిన అనుభవాన్ని చెప్తారు. వెతకి తీసుకురావడం అంటే నిజంగా తప్పిపోయిన దాన్ని ఒకవేళ వదిలేస్తే అది క్రూర మృగాల పాలైపోయేదేమో. కానీ ఈ కాపరి దానిని వెదకి తీసుకొచ్చాడు. నేను మాట మీ గమనానికి తీసుకురాను. కొన్నిసార్లు ప్రార్థనలో తప్పిపోతున్నాం, వాక్యములో తప్పిపోతున్నాం, విశ్వాసంలో తప్పిపోతున్నాం, క్రమశిక్షణలో తప్పిపోతున్నాం. దేవుని యొక్క సన్నిధిలో నిష్ఠ కలిగిన భక్తి నుంచి మనం తప్పిపోతూ ఉన్నాం. నిష్ఠ కలిగిన భక్తి నుండి మనం తప్పిపోతూ ఉన్నాం. దేవుని కనులు మనల్ని వెతుకుతున్నాయి, తెలుసా ఈ విషయం మీకు? దేవుని కనులు మనల్ని వెతుకుతున్నాయి, తెలుసా మీకు ఈ విషయం? చిన్న చిన్న కారణాలు చెప్తామండి. ఎందుకు తప్పిపోతున్నావు అంటే వ్యర్థమైన కారణాలు చెప్తామండి మనం. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, అందుకే ఇక్కడ ప్రభు ఏమంటాడంటే, నా గొర్రెలకు నేను తెలుసులే, అవి తప్పకుండా నేను పిలుస్తున్నాను అని అవి గ్రహించి అవి వెంటనే ఏం చేస్తాయంటే నన్ను వెంబడిస్తాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయన తట్టు మళ్ళుకొని, అంటే ఆయనకు వ్యతిరేక దిశలో ఉన్నాం మనం. ఆయనకు వ్యతిరేక దిశలో అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఏం కోరుతున్నాడో దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాం. ఆయన ఏం కోరుతున్నాడో దానికి భిన్నంగా ఆలోచిస్తూ ఉన్నాం. మన జీవితాలు నిజంగా కొన్నిసార్లు ఆయన మనసును దుఃఖపెట్టేవిగా ఉండిపోతూ ఉన్నాయి. ఆయన గాయములను రేపేవారిగా ఉండిపోతా ఉన్నాం మనం. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తే ఎంత సమయం వ్యర్థం చేసుకుంటున్నామో తెలుసా అండి. ప్రార్థించడానికి, వాక్యం చదవడానికి సమయం ఉండదు, కానీ ఎంత సమయం ఒక రోజులో వృధా చేసుకుంటున్నామో తెలుసా? ప్రార్థించడానికి నిజంగా దేవుడు ఎంత టైం ఇచ్చి ఆయన మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తారో నా బిడ్డలు చూద్దామని ఏదేదో వ్యాపకాలు పెట్టుకుంటున్నావు, కానీ ప్రార్థించడానికి దానిలో ఒక సింహభాగం ప్రార్థించడానికి నీ సమయాన్ని నువ్వు కేటాయించడంలా. దావీదు భక్తుని యొక్క గుండెల్లో ఎలాంటి కోరిక ఉండదో తెలుసా అండి? దావీదు భక్తుని యొక్క గుండెల్లో 27వ కీర్తన 4వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదుకుచూ ఉన్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుతున్నాను. దావీదు భక్తునికి ఒక కోరిక ఉందండి. ఏంటి అంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును, రెండవది ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా సన్నిధిలో నివసించాలి అనే కోరిక ఉంది అంటాడు దావీదు భక్తుని యొక్క గుండెల్లో. నీ గుండెల్లో ఏం కోరిక ఉంది? ఎందుకు దేవునికి వ్యతిరేక దిశలో తిరుగుతున్నాం మనం?
ఎందుకు దేవునికి దూరంగా గడిపేస్తున్నాం సమయం అంతా? దేవుని కోసం కేటాయించాల్సిన సమయంలో నువ్వెంత సమయాన్ని వృధా చేస్తున్నావో తెలుసా? నీకు ఎంత సమయాన్ని వృధా చేస్తున్నావో తెలుసా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, అందుకే అంటాడు, చాలయ్యా నీ సమయాన్ని వృధా చేసుకుంది చాలు, మనం యెహోవా తట్టు తిరుగుదుము, ఆయన తట్టు తిరుగుదుము. ఆయన తట్టు తిరగాలి. ఎందుకు తిరగాలి ఆయన తట్టు? ఆయన తట్టు తిరగడం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటి? మళ్ళీ ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము ఇప్పుడు 28వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, 28వ వచనంలో ఈ విధంగా అంటాడు, చదవండి. 10:28. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నీ నశింపవు, ఎవడును వాటిని. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఎందుకు దేవుని తట్టు మనల్ని తిరగమని ప్రభు చెప్తున్నాడు అంటే, ఆయన భూ సంబంధమైనవేదో చిన్న చిన్న బిస్కెట్లు పడేయడానికి కాదండి, ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన మన యొక్క జీవితంలో మనతో మాట్లాడుతున్నాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. భూమి మీద సంపాదిస్తే సంతోషంగా అనుభవించు, తప్పులేదు. లేకపోతే సడగొద్దు. నీకు అవసరమైతే అడుగు, కానీ లేకపోతే సడగొద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, భూ సంబంధమైన నీ అవసరాలను కూడా తీర్చగలిగేవాడు. అందుకే ప్రభు యొక్క మాటను మనం ఈ విధంగా చూస్తాం. మీరు తీసి చూడక్కర్లేదు, కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో, మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు, మీరు అడుగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అని అదే మత్తయి 6వ అధ్యాయము 33వ వచనంలో ఈ విధంగా మాట్లాడతాడు. నువ్వు దేవునికి ప్రాధాన్యతనివ్వు, దేవునికి ముఖ్యత్వాన్ని ఇవ్వు, దేవునికి ప్రధానమైన స్థానాన్ని నీ గుండెల్లో ఇవ్వు. నీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి స్థానాన్ని దేవునికి ఇచ్చి చూడు. నీ జీవితాన్ని సస్యశ్యామలంగా దేవుడు చేస్తాడు. దేవునికి ఆశీర్వాదకరమైన కృప, ఆయన నీకు వెలకట్టలేని నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మనలను దేవుణ్ణి ఐక్యపరిచేవి రెండే ఉన్నాయండి. రెండే ఉన్నాయి. ఒకటి వాక్యము, రెండవది ప్రార్థన. ఇది 1, 2 అంటే ముందు వాక్యమా తర్వాత ప్రార్థన అని చెప్పడానికి కుదరదు. దేనికైనా మూలం ప్రార్థనే, ఆ తర్వాత వాక్యం. అంటే ముందు ప్రార్థన ఆ తర్వాతే వాక్యమా? అట్లా కాదు. ఇవి రెండు విడదీయడానికి వీలు లేదు. ప్రార్థన నా మనసులో ఉన్న మనవిని దేవునికి చెప్పుకోవడానికి, వాక్యము దేవుని యొక్క ఉద్దేశాన్ని నేను వినడానికి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా మనవిని దేవుని దగ్గర నేను వెల్లడిస్తున్నాను. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆయన చిత్తాన్ని తెలుసుకునే ఆ ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. ఆయన మాట వింటూ ఉన్నాను నేను. అందుకే దేవుని యొక్క సన్నిధిలో నా జీవితం ఒకసారి చూడండి ఈ మాటని. 119వ కీర్తన 92వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ధర్మశాస్త్రము అంటే వాక్యం. దేవుని వాక్యం గనక నాకు నెమ్మదిని ఇవ్వకపోతే నేను ఈ పాటికి ఎప్పుడో పాడైపోయేవాడిని, నేను ఈ పాటికి ఎప్పుడో నశించేవాడిని. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే, నువ్వు ఆలస్యం చేయకుండా నువ్వు ఆయన తట్టు మళ్ళుకో. నువ్వు శ్రమలో ఉన్నావు, ఇబ్బందులో ఉన్నావు, తెలుసా విషయం, అయినా సరే నువ్వు శ్రమలో ఉన్నావు అంటే మరింత వేగంగా నువ్వు ఆయన తట్టు మళ్ళుకో. అందుకే ఈరోజు 5 విషయాలు ప్రభు మనతో మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుడు
5 విషయాల్ని మనకు వెల్లడి చేశారు. ఏంటవి? నెంబర్ 1, శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలట? 1, ఓపిక కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. 2వది, మొర్ర పెట్టాలి, దేవుని యొక్క సన్నిధిలో మొర్ర పెట్టాలి. 3వది, అందుకే ఆయనను ఆశ్రయించాలి, నమ్మి ఆయనను ఆశ్రయించాలి. 4వది, దీన ప్రార్థన చేయాలి. 5వది, ఆయన తట్టు మళ్ళుకోవాలి, ఆలస్యం చేయకుండా ఆయన తట్టు మళ్ళుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా అండి? ఏదో చిన్న చిన్న శ్రమలు కలిగినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే భావనని జీవితంలో వద్దు. మూలవాక్యాన్ని మళ్ళీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మాట్లాడుతున్న అమూల్యమైన ఆ మాటను మళ్ళీ మనం చదువుదాం. మూలవాక్యాన్ని 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము ఇప్పుడు 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనం జాగ్రత్తగా మనం చదివినట్లయితే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. మీరు ధన్యులు అంటాడు. ఒకవేళ మీరు క్రీస్తునందు విశ్వాసం కలుగున్నప్పుడు ఏదైనా శ్రమ వస్తే, ఆ శ్రమను ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారంటే, క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా మీరు నమ్మకంగా ఉండండి. అదేంటండి? నాకు వ్యక్తిగతంగా వచ్చిన సమస్యలో, శ్రమలో నేను నమ్మకంగా ఉంటే క్రీస్తు శ్రమలో నేను పాలివాడనై ఉన్నట్టు, పాలి భాగస్తురాలిగా ఉన్నట్లు నేను ఎలా అనుకుంటాను అంటే, నేను నాకొచ్చిన శ్రమలో కూడా నేను నమ్మకంగా ఉండడాన్ని బట్టి క్రీస్తును కలిగిన వారి జీవితాలు ఇలా ఉంటాయి అని నేను నా శ్రమలో సువార్త ప్రకటించబడడానికి కారణమవుతున్నాను. చూసారా? నేను నా శ్రమలో ఎందుకు ఓర్పుగా ఉండాలి? నా శ్రమలో ఎందుకు నేను నిరీక్షణ కలిగి ఉండాలి? ఎందుకు ఓర్పు కలిగి నా దేవుని యొక్క సన్నిధిలో దీన ప్రార్థన చేయాలి? ఇవన్నీ కూడా దేనికి అనంటే, నేను శ్రమలో ఉన్నప్పుడు నా క్రీస్తు ప్రకటించబడడానికి నేను ఒక సాధనంగా వాడబడడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. అందుకే ధన్యుడు అని అన్నాడు అక్కడ దేవుడు. దేవుని యొక్క సన్నిధిలో ఒక మాట, నిజంగా ఆ స్థితిలో ఉండడానికేగా మనం విశ్వాసంలో బలంగా నిలబడడానికేగా నిర్ణయించుకొని తీర్మానించుకొని నాగటి మీద చేతిని వేశాం. ఎందుకు బలహీనపడుతున్నాం? ఎందుకు వెనక్కి మళ్ళుతున్నాం? ఎందుకు దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేక దిశలో తిరుగున్నాం? ఒక్కసారి మనం పరీక్షించుకొని, ఒక్కసారి ప్రశ్నించుకొని, దేవుని యొక్క సన్నిధిలో 5 విషయాలు చెప్పుకున్నావు. ఒకసారి మళ్ళీ మీ నోట నుంచి నేను వినాలనుకుంటున్నాను. నువ్వు శ్రమలో ఉన్నావు, కాదంటం లేదు. ఈ శ్రమలో ఉన్నప్పుడు మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటి? ఓర్పు కలిగి ఉండడం. 2వది, స్పష్టంగా చెప్పండి, మళ్ళీ చెప్పండి, మొర్ర పెట్టడం. దేవుని యొక్క సన్నిధిలో మొర్ర పెట్టడం. 1 ఓర్పు కలిగి ఉండడం, 2వది మొర్ర పెట్టడం, 3వది అందుకే ఆయనను ఆశ్రయించడం. ఆయన్ని ఆశ్రయించడం. ఎప్పుడు ఆశ్రయిస్తామంటే నమ్మకం కలుగుంటేనే ఆశ్రయిస్తాం. 4వది దీన ప్రార్థన చేయడం. 5వది ఆయన తట్టు మళ్ళుకోవడం. అందుకే ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో, అయ్యా
నా హృదయం తెరిచి నేను మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. ఈ 5 అంశాలు నా జీవితంలో నేను స్థిరపరచుకుంటున్నాను, నీ ఉద్దేశానికి తగినట్లు నేను బ్రతకడానికి నిశ్చయించుకుంటున్నానని ఒక్కసారి దేవుని ఎదుట మనం తీర్మానం చేసుకుందాం. ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. శ్రమ నీ విశ్వాసానికి మెరుగులు దిద్దాలే కానీ శ్రమ నిన్ను విశ్వాసంలో కృంగతీయనివ్వకూడదు. ఒకసారి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క జీవం కలిగిన మాట, దేవుని యొక్క ఆశీర్వాదకరమైన మాట నీ మనసును తాకింది సత్యమే అయితే ఒక్కసారి సంశయించకుండా, సందేహించకుండా ఆయన తట్టు మనం చూద్దాం. ఆయన తట్టు మనం చూద్దాం. కనికరం కలిగిన దేవుని యొక్క పాదాల దగ్గర ప్రణమిలుదాం. అయ్యా, శ్రమలో నేను కొన్నిసార్లు విశ్వాసాన్ని కోల్పోతున్నాను, శ్రమలో పిరికితనంగా ప్రవర్తిస్తున్నాను, శ్రమలో విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాను. అయ్యా, శ్రమలో ఓర్పు కలిగి ఉండడం నాకు నేర్పించు, శ్రమలో మొర్ర పెట్టడం నాకు నేర్పించు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దామా? దేవుని యొక్క సన్నిధిలో నిండు మనస్సు కలిగి మనం ప్రార్థన చేద్దామా? నువ్వు శ్రమలో ఉన్నప్పుడు దేవునిని ఆశ్రయించు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు దీన మనసు కలిగి ప్రార్థన చేయి. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఆయన తట్టు ఆలస్యం చేయకుండా మళ్ళుకో. ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. దేవా, నీ తట్టు తిరుగుతాం ప్రభువా, అయ్యా నీ తట్టు మళ్ళుకుంటాను నాయన. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం మా ప్రభు. అయ్యా, మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి. మీ ఆశీర్వాదకరమైనటువంటి సన్నిధి, మీ ఆశ్చర్యకరమైనటువంటి దీవెన మాకు అండగా ఉంచమని, దీవించమని, ఆశీర్వదించమని, మీ కృపకు మమ్మల్ని పాత్రులుగా మలచమని, తృప్తికరమైన మేలుతో మమ్మల్ని నింపమని, దీవించమని, సహాయం చేయమని ప్రభువా, తండ్రినైనా మా యొక్క శ్రమలో మా ప్రభువా, ఇదిగో నా తండ్రినైనా నీ తట్టు మేము మళ్ళడం మాత్రమే కాదు నా తండ్రి, మీరు సెలవిచ్చిన 5 విషయాలు మా జీవితంలో అమలుపరచుదుముగాక. అయ్యా తండ్రినైనా, శ్రమలో ఓర్పు కలిగి ఉందుముగాక, శ్రమలో మొరపెట్టు వారమగుదుముగాక, శ్రమలో నిన్ను ఆశ్రయించుదుముగాక, శ్రమలో దీన ప్రార్థన చేయుదుముగాక, శ్రమలో నీ తట్టు మళ్ళుకుందుముగాక. అయ్యా, మీరే కృప చూపించండి నాయన. ఎక్కడ మేము తడబడుతున్నామో, ఎక్కడ మేము పడిపోతున్నామో, ఎక్కడ విశ్వాసంలో అయ్యా తండ్రైనా మా ప్రభు నీకు వ్యతిరేక దిశకు మేము తిరిగిపోతున్నామో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మాకు సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, విన్న మాటలు గుండెలో దాచుకొని వాక్యానుసారంగా మేము బ్రతికే కృపను మాకు దయచేసి మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నమ్మదగిన శక్తిగల మహిమగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. సమయంలో చెప్పబడిన వాక్యము నిమిత్తము